దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుడు మనకిచ్చే వాగ్దానము లేఖన భాగాలు మనం చూసినట్లయితే లూకా సువార్త 14:11 చూసినట్లయితే, తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రతి వాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మరొక మనం చదువుకుందాము. లూకా 14:11 తన్ను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈరోజు ఈ దినాన దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏమిటంటే, ఎవరైతే వారు తగ్గించబడి లోబడి దేవుని ఎదుట ఆయన తగ్గించుకున్న ఎట్లా వానికి ఏమవుతుందంట, హెచ్చించబడతారు. ఎవరైతే ఒకవేళ సొంత జ్ఞానంతో, సొంత బలంతో, సొంత ఆలోచనతో ఎవరైతే హెచ్చించుకుంటున్నారో దేవుడు వారిని తగ్గించుతాను అని మనకి వాగ్దానం చెప్తున్నాడు. ఈ వాగ్దానంలో దేవుడు మనం నేను చెబుతున్న మాట ఏంటంటే, మనం అందరం దేవుని బిడ్డలం కాబట్టి దేవునిలో ఎప్పుడైనా ఎవరైనా సరే మనం తగ్గించుకొని జీవించాలి, తగ్గించుకొని బ్రతకాలి, తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం మోకరేలాలి. మనం తగ్గించుకునే ఎడ్ల మనం హెచ్చింపబడతాము. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, యేసేపు తన జీవితంలో సకల ఇబ్బందులు పడుతున్నా, సకల అవమాన భారంతో నిందలు పడుతున్నా సరే, యేసేపు ఎప్పటికైనా సరే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎక్కడున్నా ఎలాంటి శ్రమలలో కష్టాలు ఉన్నా కూడా యేసేపు ఏం చేశాడంటే, ఆయన తగ్గించుకొని దేవునికి లోబడి దేవుని యొక్క కృపను పొందాడు. ఈనాడు ఆయన హెచ్చించుకోలేదు యేసేపు. చివరికి తను తగ్గించుకోవడం వలన దేవుడు ఆయనకి దేశానికి ప్రధానమంత్రిగా వచ్చే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు అలాగే హెచ్చిస్తాడంటున్నాడు. ఎవరైతే తగ్గించుకుంటున్నారో వారు ఖచ్చితంగా హెచ్చింపబడుతున్నారు. ఈరోజు నేను ప్రభువులో తగ్గించుకొని ప్రభువులో లోబడి ఆయనకు భయపడి ఆయన యందు మనం నిలిచి ఉన్నట్లయితే దేవుడు ఒక దినాన మనల్ని ఆయన హెచ్చిస్తాడు. గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం మనం అందరం తగ్గించుకొని దేవుని లోబడి ఉండి ఆయన ప్రార్థన చేసుకునే వారంగా, ఆత్మీయత కలిగి ఆయన వెంబడించే వారంగా, ఆయనకి లోబడి మన జీవితాన్ని ఆయనకి అర్పించినట్లు అయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.